వశీకరణము, మోహనము లాంటివి సాధన ద్వారా పొందగలమా? ఇటువంటి తంత్ర విద్యలన్నీ శివతంత్రములో ఉన్నాయి. వశీకరణము, సప్తనిధులకు సంబంధించిన ఈ మంత్రశాస్త్రం శబరజాతికి సంబంధించినది. ఇవి సామాన్యుతికు సిద్ధి కలిగించవు. ఆనిమాదుష్ట సిద్ధుల్లో అనేక వశీకరణములున్నాయి. కోపాలు, తాపాలు, పగలు, ప్రతీకారాలు ఇలా ఎన్నిటికో ఈ శాస్త్రంలో మంత్రాలు, సాధనలు ఉన్నాయి. కానీ అవన్నీ మంత్రములే. మూలమంత్రములని, కార్యసాధన పద్ధతులని కొన్నిటిని ఆ రోజుల్లోనే పూర్వీకులు తీసివేయటం జరిగింది. లోక కళ్యాణం కోసం ఋషులెన్నడో ఆ పని చేశారు. అవి మంత్రములే గాని ఫలితములొచ్చు పద్ధతులు కావు. ఈ కలియుగాన మంత్రాలతో ప్రేమను, ప్రేయసిని పొందలేము. అపారధనాన్ని సంపాదించలేము. ద్వేషాన్ని, కోపాన్ని తంత్రాల ద్వారా ప్రయోగించలేము. అలా భావోద్వేగాలకి లోనవుతే అది మానసిక సమస్యే కానీ మరొకటి కాదు. శబరజాతి అతి పురాతనమైనది. ఈ యుగమున ఆ జాతి లేదు. వారికే ఆ మంత్రతంత్రాలన్నీ తెలుసు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.